హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నేషనల్ పార్క్స్ పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 3లో మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తమిళనాడు అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్స్లో ఉన్న నేషనల్ పార్క్స్ని ఈజీగా స్టోరీస్తో, మూవీ స్టోరీస్తో ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది చూద్దాం. ఓకే, మహారాష్ట్రలో నేషనల్ పార్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఆల్మోస్ట్ మీ అందరూ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ చూసే ఉంటారు. సో కోడ్ వర్డ్ చూడండి. నవీన్ గాన్ టు గుగాన్ మాల్. గుగాన్ మాల్ అనేది థియేటర్ అనమాట, మహారాష్ట్రలో ఉన్న థియేటర్ ఒకటి. టు వాచ్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ చూడడానికి వెళ్ళాడు నవీన్. సో ఆ మూవీలో సాంగ్ ఉంటుంది కదా, తోబా తోబా. సో ఆ సాంగ్ తోబా తోబా సాంగ్ చూశాడు. అండ్ నెక్స్ట్ కాజోల్ వచ్చింది. కాజోల్ అనేది చందమామ మూవీలో యాడ్ చేసింది కదా అప్పట్లో. సో కాజోల్ చూసి చందమామలో ఉంది అని అనుకున్నాడు అన్న. సో ఇప్పుడు చూడండి, నేవగాన్ నేషనల్ పార్క్స్. సో ఈ నేవగాన్ అనేది చూడండి, సరిగ్గా గమనించినట్లయితే కొంచెం నవీన్ గాన్లో ఉంది కదా. సో దీన్ని నవీన్ గాన్ కింద గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గుగాన్ మాల్ కానీ గుగాన్ మహల్ కింద కానీ గుర్తుపెట్టుకోండి, థియేటర్ నేమ్ కింద. నెక్స్ట్ తడోబా అని ఉంది కదా, దీన్ని తోబా తోబా, గబ్బర్ సింగ్ సాగు ఉంటుంది కదా, తోబా తోబా అని అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చందోలి. సో దీన్ని చందమామ కింద గుర్తుపెట్టుకోండి. సో నవీన్ గోన్ టు గుగాన్ మహల్ టు వాచ్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ. సో అందులో తోబా తోబా సాంగ్ వచ్చింది, అది చూశాడు. నెక్స్ట్ కాజోల్ వచ్చింది, తను చూసి చందమామలో ఉంది అని అనుకున్నాడు. సో ఓకే, నేవగాన్ నేషనల్ పార్క్, గుగాన్ మాల్ నేషనల్ పార్క్, తోబా నేషనల్ పార్క్, చండోలి నేషనల్ పార్క్. సో గబ్బర్ సింగ్ అనేది హిందీలో కూడా రిలీజ్ అయింది కదా. సో మహారాష్ట్రలో చూసాడు అనమాట తన మూవీ. సో ఓకే, మహారాష్ట్రలో నేషనల్ పార్క్స్ నేవగాన్ నేషనల్ పార్క్, గుగాన్ మాల్ నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్, చండోలి నేషనల్ పార్క్స్. సో మీరు ఈ విధంగా స్టోరీస్తో గుర్తుపెట్టుకుని చదవడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఎగ్జామ్లో ఆప్షన్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా పెట్టగలరు. నేషనల్ పార్క్స్ అనే టాపిక్ అనేది ఆల్రెడీ చెప్పాను, చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్గా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేషనల్ పార్క్స్ అనేది 1 మార్కే కదా అని లైట్ తీసుకోకండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ అస్సాంలో నేషనల్ పార్క్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఒకసారి స్టోరీ చెప్తాను, స్టోరీ అనేది బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకోండి. 1 పర్సన్ నేమ్ రంగా. అతను మనసు బాగాలేనప్పుడు ఆరెంజ్ మూవీ చూస్తూ బ్రూ కాఫీ తాగడం తనకి అలవాటు అనమాట. సో రంగా అనేవాడు ఒకడు ఉంటాడు, అతనికి మనసు బాగాలేనప్పుడు ఏం చేస్తాడంటే ఆరెంజ్ మూవీ ఉంది కదా, అందరూ చూసి ఉంటారు రామ్ చరణ్ది. ఆరెంజ్ మూవీ చూస్తూ బ్రూ కాఫీ తాగుతాడు అనమాట. అదే అతనికి అలవాటు మనసు బాగాలేనప్పుడు. సో ఇప్పుడు చూడండి, నమోరీ నేషనల్ పార్క్, ఇది నేమ్ కింద ఉంది కదా. సో 1 పర్సన్ నేమ్ కజిరంగా. సో రంగా, ఈ నేమ్ని రంగా కింద గుర్తుపెట్టుకుని కజిరంగాని. నెక్స్ట్ మానస్ నేషనల్ పార్క్. సో ది మానస్ని మనస్సు కింద గుర్తుపెట్టుకుంది, ఆరెంజ్. ది బ్రూ సరికోవా. సో దీన్ని ది బ్రూ, కొత్త బ్రూ వచ్చింది అన్నమాట, ది బ్రూ ఇలా గుర్తుపెట్టుకోండి. లేదా కోవా, సో బ్రూ తాగుతూ కోవా తింటాడు, ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, మానస్ అండ్ కజిరంగా నేషనల్ పార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, హెరిటేజ్ లిస్ట్లో కూడా ఉన్నాయి. సో ఇవి అస్సాంలో ఉంటాయి. సో బాగా గుర్తుపెట్టుకున్న అస్సాంలో పార్క్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్. సో స్టోరీ గుర్తుంది కదా, ఒక పర్సన్ నేమ్ రంగా అతను మనసు బాగాలేనప్పుడు ఆరెంజెస్ తింటూ దాని న్యూ కాఫీ తాగుతాడు అనమాట. సో స్టోరీ ఇది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, నమోరీ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, ఆరెంజ్ నేషనల్ పార్క్, దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్. సో ఇవి అస్సాంలో ఉంటాయి. ఓకే, స్టోరీతో మీరు చూసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో పీడిఎఫ్ కూడా గ్రూప్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు 2-3 టైమ్స్ ఒక వీడియోస్ చూసి ఆ పీడిఎఫ్ చదివితే మీకు చాలా ఈజీగా నేషనల్ పార్క్స్ అనేవి గుర్తుంటాయి. సో నెక్స్ట్ రాజస్థాన్ నేషనల్ పార్క్ చూద్దాం. రాజస్థాన్లో ఉన్నాయి. సో దీని స్టోరీ చెప్తాను, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో రాజస్థాన్ డెజర్ట్లో నేను వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే సరిగ్గా మౌంట్ ఆబూ అనే ప్లేస్ వచ్చేసరికి కింద పడిపోయాను. సో కింద పడిపోతే ఏమైంది, నా ముక్కు కింద పడి ముక్కుకి దెబ్బ తగిలి ముక్కులోని రక్తం వచ్చిందన్నమాట. సో చూడండి, రాజస్థాన్లో డెజర్ట్లో సరిగ్గా మౌంట్ ఆబూ అనే ప్రాంతం వచ్చేటప్పటికి కిలోడి అని కింద పడిపోయా, ఇలా గుర్తుపెట్టుకోండి. ముక్కుంద్ర, సో ముక్కు దెబ్బ తగిలి రక్తం, సో ముక్కులోని రక్తం వచ్చిందన్నమాట. సో ముక్కు అనేది చాలా సెన్సిటివ్ కదా, చిన్న దెబ్బ తగిలిన ద్వారా రక్తం వస్తుంది. సో ఈ స్టోరీ ద్వారా రాజస్థాన్లో నేషనల్ పార్క్స్ గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి చెప్తాను చూడండి, రాజస్థాన్లో నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్, సరిగ్గా నేషనల్ పార్క్, మౌంట్ అబూ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కిలోడియా నేషనల్ పార్క్, ముకుంద్రా హిల్స్, దీన్నే దారా అని కూడా అంటారు,
నేషనల్ పార్క్. నెక్స్ట్ రత్నంబోర్ నేషనల్ పార్క్స్. ఓకే, స్టోరీ ఐడియా వచ్చింది కదా. ఈ స్టోరీ ద్వారా రాజస్థాన్ నేషనల్ పార్క్స్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. ఈ స్టోరీ చూద్దాం. స్టోరీ చెప్తాను, ఫస్ట్ జస్ట్ మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. హిమాలయన్ నేషనల్ పార్క్. హిమాలయన్ అనే ఒక రాజు ఉన్నాడు. హిమాచల్ ప్రదేశ్కి రాజు అనమాట. అతనికి ఇందిరా, కిర్గంగా. సో ఇందిరా, గంగా అనే 2 వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు హనీమూన్కి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి పిన్ వ్యాలీ దగ్గర సంబరాలు చేసుకున్నారు. ఓకే, హిమాచల్ ప్రదేశ్లో హిమాలయన్ అనే ఒక రాజు ఉన్నాడు. అతనికి 2 వైఫ్స్ ఇందిరా అండ్ గంగా. సో వాళ్ళు పిన్ వ్యాలీ దగ్గరికి వెళ్ళి సంబరాలు చేసుకున్నారు. సో దీని హిమాలయన్ రాజు ఇందిరా, దీని కిర్గంగా అని గంగా పిన్ వ్యాలీ దగ్గరికి వెళ్ళి సింబలబూర్ అంటే సంబరాలు చేసుకున్నారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో హిమాచల్ ప్రదేశ్లో నేషనల్ పార్క్స్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, ఇందర్కీలా నేషనల్ పార్క్, కిర్గంగా నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, సబల్పూర్ నేషనల్ పార్క్. సో ఎవరిని హర్ట్ చేయాలని కానీ వేరే ఉద్దేశం కానీ నాకు లేదు. జస్ట్ మీకు గుర్తుండడానికి ఫన్ వేలో స్టోరీస్ని క్రియేట్ చేస్తున్నాను. సో వీటి గురించి ఎక్కువ ఫీల్ అవ్వకండి మీరు. జస్ట్ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే స్టోరీస్ని ఈజీగా గుర్తుపెట్టుకుని నేషనల్ పార్క్స్ నేర్చుకోవడం ద్వారా అది మన మెయిన్ పర్పస్. ఓకే, నెక్స్ట్ హర్యానాలో నేషనల్ పార్క్స్ని చూద్దాం. హర్యానాలో సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, నెక్స్ట్ కాళేశ్వర్ నేషనల్ పార్క్. సో హర్యానాలో సుల్తాన్పూర్, కాళేశ్వర్. సో హర్యానాలో సుల్తాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. అతను ఎక్కువ పని ఏం చేయడం అనమాట, అన్ని అందరి చేత చేస్తాడు, ఖాళీగా ఉంటాడు. సో సుల్తాన్పూర్, కాళేశ్వర్. సో ఖాళీ. హర్యానాలోని సుల్తాన్పూర్ ఖాళీగా ఉంటాడు. సో హర్యానాలో నేషనల్ పార్క్స్ ఏంటి? సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అండ్ కాళేశ్వర్ నేషనల్ పార్క్. ఓకే, సో నెక్స్ట్ తమిళనాడులో నేషనల్ పార్క్స్ అనేవి చూద్దాం. సో తమిళనాడులో ఉన్న నేషనల్ పార్క్స్కి స్టోరీ చెప్తాను చూడండి. ఇందిరా గాంధీ నేషనల్ పార్క్, మధుమలై నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ మేనర్ నేషనల్ పార్క్, గోండా నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్. సో ఇందిరాగాంధీ అనే రోడ్డు ఉన్నది తమిళనాడులో. సో ఇందిరాగాంధీ రోడ్డు దగ్గర మధుమలై అనే అమ్మాయిని గల్ఫ్ ఆఫ్ పీపుల్, కొంతమంది గల్ఫ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చూడడానికి గోండాస్లా ఉన్నారు, వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. సో వాళ్ళకి చెప్దామని పక్కన ఉన్న వాళ్ళు ట్రై చేసినా వాళ్ళు గోండాలు మాట వినరు కదా, మూర్ఖులు కదా వాళ్ళు, మాట వినరు. సో కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ అనే రోడ్డు తమిళనాడులో ఉంది. అక్కడ మధుమలై అనే అమ్మాయిని గల్ఫ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చూడడానికి గోండాల్లో ఉన్నారు. సో వాళ్ళు చెప్పినా వినట్లేదు, మూర్ఖులు. ఓకే, సో ఇందిరాగాంధీ, మధుమలై, గల్ఫ్ ఆఫ్ పీపుల్, ఈ గునిడేని గోండా, ముకుర్తిని మూర్ఖులు, ఇలా గుర్తుపెట్టుకోండి. సో తమిళనాడు నేషనల్ పార్క్స్ ఏంటి? ఇందిరాగాంధీ, దీన్ని అన్నామలై అని కూడా అంటారు, అన్నామలై నేషనల్ పార్క్. నెక్స్ట్ మధుమలై నేషనల్ పార్క్, నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మేరన్ నేషనల్ పార్క్, గుండే నేషనల్ పార్క్ అండ్ ముకుర్తి నేషనల్ పార్క్. సో మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా అన్నది ఎగ్జామ్ వాడికి అనవసరం. సో మీరు ఏదైనా స్టోరీ మీ ఓన్గా క్రియేట్ చేసుకొని మీకు రిలేటెడ్గా ఏదైనా స్టోరీ రిలేట్ చేసుకొని మీరు తమిళనాడులో నేషనల్ పార్క్స్ని గుర్తుపెట్టుకోవడం అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో వాడు ముకుర్తి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, కింద 4 ఆప్షన్లు ఇస్తాడు, స్టేట్ అంతే. మీరు స్టేట్ని ఐడెంటిఫై చేయాలి లేదా పార్క్ని ఐడెంటిఫై చేయాలి, అంతే. మనం ఎలా ప్రిపేర్ అయ్యామన్నది వాడికి అనవసరం. సో మీరు ఈ కోడ్ వర్డ్స్ నచ్చకపోతే మీకు ఓన్గా కోడ్ వర్డ్స్ క్రియేట్ చేసుకోండి. మీరు ఎలా చదివినా పర్లేదు, బట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, అది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న నేషనల్ పార్క్స్ అనేవి చూద్దాం. సో హిమిస్ నేషనల్ పార్క్, సలీం అలీ నేషనల్ పార్క్, కిషత్వర్ నేషనల్ పార్క్, దాచిమ్గఢ్ నేషనల్ పార్క్. సో చూడండి, హిమిస్ని హేమ అనే అమ్మాయి నేమ్తో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సలీం అనేది సలీం అలీ అనే ఒక పర్సన్ నేము, ఇది హేమ అనే నేము. ఇది కిషత్వర్, సో దీని ఈశ్వర్ అనే ఒక అబ్బాయి పేరు కింద గుర్తుపెట్టుకోండి. సో 3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకటి హేమ, సలీం అలీ, ఈశ్వర్. 3 ఫ్రెండ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో పిక్నిక్ అని వెళ్ళి, సో జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళి డించికామ్ అని డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. సో డించిక్ అని డ్యాన్స్ చేస్తున్నారు, అలా గుర్తుపెట్టుకోండి. సో హేమ, సలీం అలీ, ఈశ్వర్ 3 కలిసి పిక్నిక్కి జమ్మూ అండ్ కాశ్మీర్ టూర్ వేసుకున్నారు. అక్కడికి వెళ్ళి డిచ్కామ్ అని డ్యాన్స్ వేశారు. ఓకే, హిమిస్ నేషనల్ పార్క్, సలీం అలీ నేషనల్ పార్క్, కిషత్వర్ నేషనల్ పార్క్, డిచ్కామ్ నేషనల్ పార్క్. సో లేకపోతే డిచ్కామ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఎక్కువ వాక్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఎక్కువ గన్స్ పేలుతూ ఉంటాయి. గన్స్ ఎలా సౌండ్ వస్తుంది? డిచ్కామ్ అని సౌండ్ వస్తుంది కదా.
సో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు గన్స్ సౌండ్స్ విన్నారు డిచ్కమ్ అని. సో అలాగైనా సరే ఏ స్టోరీ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ మెయిన్ పాయింట్ అనేది చెప్పాను కదా, గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో హిమీస్ నేషనల్ పార్క్, సలీమనీ నేషనల్ పార్క్, కిషిత్వర్ నేషనల్ పార్క్ అండ్ డిచ్కమ్ నేషనల్ పార్క్, 4 నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను నేషనల్ పార్క్స్ మీద పీడిఎఫ్ అనేది బ్లాగ్లో అప్లోడ్ చేశాను. మీరు లింక్లో డిస్క్రిప్షన్ ద్వారా బ్లాగ్లోకి వెళ్ళి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు అప్డేట్స్ని రెగ్యులర్గా పొందడానికి ఫేస్బుక్ పేజ్ ఉన్నది. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫేస్బుక్ లాగిన్ అయ్యి జస్ట్ పేజ్ని లైక్ చేయండి. అలాగే మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జీమెయిల్తో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు నేను నెక్స్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ బ్లాగ్లోకి వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నేను ఈ వీడియోస్ని చాలా కష్టపడి చేస్తున్నాను. సో అందరికీ రీచ్ అవ్వడానికి మీరు మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, వాట్సాప్ మీడియా గ్రూప్స్, సోషల్ మీడియా గ్రూప్స్లో సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.